పిల్లలు రాగి జావ తాగనప్పుడు ఇలా కప్ కేకుల్లాగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. రాగి పిండిలో చాలా పోషక విలువలుంటాయి. ఎదిగే పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు రాగి పిండితో చేసిన పదార్థాలు తరచుగా పెట్టడం వలన వాళ్ళలో ఉన్న చాలా లోపాలను మనం సరిదిద్దొచ్చు. దీనికోసం ఒక కప్పు రాగి పిండికి అరకప్పు పంచదార, అరకప్పు బెల్లం తీసుకోవాలి. మొత్తం బెల్లంతోనైనా చేయొచ్చు, బాగుంటుంది రెసిపీ. వీటిని పాలతోనే కలుపుకోవాలి పిండిని, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ముప్పావు కప్పు వరకు పాలు పడతాయి. దీంట్లోనే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకుంటే కేక్ అనేది పొంగడానికి సహాయపడుతుంది. మనకి కేక్ తయారు చేసుకునేటప్పుడు బ్యాటర్ ఎలా ఉంటుందో అలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లో ఉంటే టూటీ ఫ్రూటీస్ వేసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకుని చేసుకోవచ్చు. అవి వేసుకొని కలుపుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న టీ కప్పుల్ని తీసుకుని దాంట్లో నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత కాస్త పొడిపిండిని జల్లి మొత్తం కప్ అంతా కూడా పట్టేటట్టుగా మనం అప్లై చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని ముప్పావు వంతు వరకు వేసుకోవాలి. నిండా వేసేయకూడదు. ఇలా వేసుకున్న కప్పుల్ని ఒకసారి మనం ట్యాప్ చేసుకుంటే మధ్యలో ఏవైనా ఎయిర్ కనుక ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అది పెట్టుకుని దాంట్లో ఈ కప్ని పెట్టుకుని ఆవిరి మీద 30 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన కప్ కేక్స్ రెడీ అయిపోతాయి. దీన్ని ఆవిరి మీదే ఉడికించాం కాబట్టి చాలా హెల్దీ అయిన రెసిపీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.